temple of thy spirit. Let my spirit feel the warmth of your embrace. Let me be a holy habitation where your spirit is pleased to dwell. Oh Lord, I long to know your glory. Last week we began a study on the life of Joseph. గత వారంలో నుంచి మనం యోసేపు జీవితాన్ని గురించి నేర్చుకుంటూ ఉన్నాము. Many things written in the Bible are written for our learning and for our teaching. బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి అనేకమైనటువంటి విషయాలు మనం నేర్చుకోవడం కోసం, మనకు జ్ఞానాన్ని ఇవ్వడం కోసం రాయబడినవి. The mistakes people have done are for our correction, that we don't make the same mistake. అక్కడ తెలియచేయబడినటువంటి తప్పిదాలు దేని కొరకు రాయబడాలంటే అవి మనము చేయకుండా ఉండడానికి చూసుకోవడం కోసం. And some of them are they lived a very righteous life. We can learn how to live a righteous life. కొందరేమో చాలా నీతివంతమైన జీవితాన్ని జీవించారు. వారి యొక్క జీవితంలో నుంచి నీతిగా ఎలా జీవించాలో మనం నేర్చుకోవచ్చు. So it's good to study the word of God, meditate on the word of God and learn many truths from the word of God. కనుక దేవుని యొక్క వాక్యాన్ని చదవడము, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడము, దేవుని యొక్క వాక్యములో నుంచి సత్యాన్ని గ్రహించడము చాలా ముఖ్యమైనది. The Bible says, బైబిల్ ఏం చెప్తుందనగా, my people are destroyed for lack of knowledge. మరి జ్ఞానము లేకపోవడం వల్ల నా ప్రజలు నశించిరి అని దేవుని వాక్యం చెబుతుంది. When we have such a wealth of knowledge in the word, we don't study it and we get destroyed because we make mistakes which we should not have made. దేవుని యొక్క వాక్యములో ఎంత గొప్ప విషయాలు ఉన్నాయి, కానీ దాన్ని మనము తెలుసుకోకపోవడం వల్ల, జ్ఞానం సంపాదించుకోకపోవడం వలన మనం ఈ లోకంలో తప్పిదాలను చేస్తూ ఉంటాము. We were learning from a man of faith called Joseph. మనము ఒక విశ్వాసం కలిగినటువంటి వ్యక్తి అయిన యోసేపును గురించి నేర్చుకుంటూ ఉన్నాము. In his life we see that this man had unshakable faith. అతని యొక్క జీవితంలో కదల్చబడనటువంటి విశ్వాసాన్ని అతడు కలిగి ఉన్నట్లుగా చూస్తాము. Whatever came his way, అతని యొక్క జీవితంలో ఏది ఎదురైనప్పటికీ his commitment and faith never shook. అతని యొక్క నమ్మకము, విశ్వాసం మాత్రం ఏమాత్రము And కదల్చబడలేదు. we can learn wonderful things from his life. ఆయన యొక్క జీవితంలోని గొప్ప విషయాలు మనం నేర్చుకోవాలి. Last week we learned two things. గత వారంలో 2 విషయాలు మనం Three నేర్చుకున్నాం. things actually. మొదట 3 విషయాలు నేర్చుకున్నామండి. First of all, parents should never be partial to their children. మొదటిది ఏమిటి అనగా, తల్లిదండ్రులైనటువంటి వారు తమ యొక్క బిడ్డల మధ్య పక్షపాతాన్ని చూపించు. You love one child more than the other is a very dangerous thing. ఒక బిడ్డను ప్రేమించడం, మరొక బిడ్డను అసహించుకోవడం చాలా భయంకరమైనటువంటిది. The one who is not loved will develop a hatred for the one who is loved. ఎవరైతే ఎలాగో ప్రేమను పొందుకోలేకపోయినారో ఆ ప్రేమను పొందుకున్నటువంటి వారి మీద ద్వేషాన్ని పెంచుకుంటారు. And it can lead to a lot of tragedies. అది చాలా భయంకరమైనటువంటి సంగతులు జరిగే రీతిగా చేస్తుంది. We as parents should remember we are caretakers looking after God's children and love everyone equally. తల్లిదండ్రులంగా మనం ఏం గుర్తించాలంటే, మనము దేవుడిచ్చినటువంటి బిడ్డలకు కేవలము సంరక్షకులమే గనుక వారందరినీ కూడా ఏకముగా మనం ఒకే రీతిగా ప్రేమించాలి. Because we have to give an answer to God how we looked after his children. ఎందుకనగా దేవుని బిడ్డలను మనం ఎలాగన సంరక్షించామో అనేటువంటి జవాబు మనం దేవునికి చెప్పాలి. The first thing we learned about Joseph, కనుక యోసేపు నుంచి మనం నేర్చుకున్నటువంటి ఒక విషయం ఏమిటనగా, he was sensitive to the things of God. He had intimacy with God. దేవునితో సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉన్నాడు. దేవుని యొక్క విషయాల గురించి చాలా జాగ్రత్త కలిగి ఉన్నాడు From a very young age. చాలా యవ్వన కాలంలో నుంచే. And God was giving him dreams and prophetic dreams. దేవుడు అతనికి ప్రవచనాలను లేక కళలతో కూడినటువంటి ప్రవచనాలను The తెలియజేస్తాడు. second thing we saw, ఇక రెండో విషయం మనం Joseph నేర్చుకున్నాం. had a very innocent and pure heart. యోసేపు చాలా అమాయకమైన శుద్ధమైన హృదయాన్ని కలిగి He ఉన్నాడు. never thought wrong of others. ఇతరుల గురించి ఏ విధమైన చెడుగును He ఆలోచించలేదు. never thought the ill of others. ఇంతే కాదండి, ఇతరులకు చెడు జరగాలనే ఆలోచన కూడా లేదు అతను. Innocent. అతడు చాలా అమాయకుడు. No guile, no craftiness, no cunningness. ఏ విధమైన దుష్టత్వము అతని యొక్క హృదయంలో కనబడటం లేదు. And that is a wonderful quality. అది చాలా అద్భుతమైనటువంటి సంగతి. And we should ask God to take away all anger and malice from our heart and give us a pure heart. మన హృదయంలో నుంచి కోపమును, ద్వేషమును తీసివేసి శుద్ధ హృదయమును దయచేయమని దేవుని మనం వేడుకోవాలి. Because the word of God says, blessed are the pure in heart, they shall see God. ఎందుకనగా దేవుని వాక్యములో మనం చూస్తే హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరని వ్రాయబడుతున్నారు. Now we go on to what happened to Joseph. అప్పుడు మనం ఇంకా యోసేపుకి ఏం జరిగిందో చూడబోతున్నామండి. Now his father had made him a beautiful coat of many colors. అతని యొక్క తండ్రి చాలా అందమైనటువంటి ఒక అంగీని అతను కొరకు సిద్ధం చేస్తూ ఉన్నాడు. And he didn't do it for the rest of the 11 brothers, only for Joseph. కేవలం యోసేపు మాత్రమే చేయించాడు, కానీ మిగిలినటువంటి 11 మంది అన్నలకు అతడు
ఏమీ చేయించలేదు. And this innocent boy used to wear it and walk around, and his brothers used to get more and more envious. ఈ యవనస్తుడైనటువంటి వాడు ఎప్పుడైతే దీన్ని ధరించి చక్కగా అందరి మధ్య తిరుగుతూ ఉంటాడు, అతని యొక్క అన్నలైనటువంటి ఇంకా ద్వేషం కలుగుతుంది. He was so innocent, he never thought, oh, they'll be hating me. He never thought of those things. అతడు చాలా అమాయకుడు. అతడు ఏమాత్రం కూడా ఇదిగో నా అన్నలు నన్ను ద్వేషిస్తారు అనేటువంటి ఆలోచన అతనికి రావడం లేదు. One day his 11 brothers had gone somewhere to look after the sheep. ఒక రోజున అతని యొక్క 11 మంది అన్నలు కూడా తమ యొక్క గొర్రెలను మేపడానికి అన్నట్లుగా దూర ప్రాంతానికి వెళ్తున్నారు. And Jacob sent Joseph, go and find out how your brothers are doing, take some food for them. మరి యాకోబు ఏం చేస్తున్నాడు అనగా, ఇదిగో నీవు కొంత ఆహారాన్ని తీసుకొని అన్నలైనటువంటి వారి దగ్గరికి వెళ్ళి వారు ఏం చేస్తున్నారో చూసి నాకు చెప్పమన్నాడు. And Joseph took his nice rainbow colored coat, and then with some food he went looking for his brothers. మంచి రంగులతో నింపబడినటువంటి తన అంగీని ధరించుకున్నాడు. ఇలాగున తన యొక్క అన్నలైనటువంటి వారికి ఆహారాన్ని తీసుకొని బయలుదేరి వెళ్తున్నాడు. And when his brothers saw him coming, ఎప్పుడైతే అతని యొక్క అన్నలు అతని రావడాన్ని చూచారు, because the coat was so many colors, anybody could see him from very far away. There is Joseph coming. ఆ యొక్క అంగీ చక్కగా విచిత్రమైనటువంటి పని కలిగినది కాబట్టి దూరం నుంచి కూడా అతను వచ్చేటటువంటి విషయాన్ని గమనించగలుగుతారు. And the plan, before he even came, the plan, let us how to kill this boy. ఎప్పుడైతే అతడు దగ్గరికి రాకముందే వీరేమనుకుంటూ ఉన్నారనగా ఇతన్ని ఎలాగో చంపేయాలని ఆలోచన చేస్తున్నారు. They caught him and then they threw him into a pit. అతన్ని పట్టుకున్నారు, ఒక గుంటలో పడవేశారు. And they tore his coat that Jacob had given him. యాకోబు అతని కొరకు చేయించినటువంటి ఆ అంగీని వారు చింపివేస్తూ ఉన్నారు. And they wanted to kill that boy. ఆ యొక్క యవనస్తుడిని చంపాలని భావించారు. See, the danger of being partial to one person will cause such tragedy. ఇదిగో ఒక వ్యక్తి మీద మన పక్షపాతం చూపించినట్లయితే ఇటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులు కుటుంబంలో ఎదురవుతూ ఉంటాయి. We parents be careful never to show partiality. ఈ రీతిగా తల్లిదండ్రులుగా మనం ఎప్పటికీ పక్షపాతం అనేటువంటిది మన బిడ్డల మధ్య చూపించకుండా జాగ్రత్త వహించాలి. So one of the brothers said, no, let's not kill him, he's our own brother, let us sell him off as a slave. అయితే వారిలో ఉన్నటువంటి ఒక అన్న ఏమన్నాడంటే, ఇదిగో ఇతడు మన యొక్క తమ్ముడే కాబట్టి అతన్ని చంపవద్దు, అతను అమ్మివేద్దాం అనుకున్నాడు. He thought quietly afterwards he will rescue him and take him back to his father. మరి తర్వాత ఎప్పుడైనా నేను వచ్చి అతన్ని రక్షించి మరలా తన యొక్క ఇంటికి తీసుకుని వెళ్ళిపోదామని అనుకున్నాడు అతడు. So they said, okay, we won't kill him, but let us make it look like that he died. So they killed one sheep and dipped the coat in the blood. మరి ఓకే సరే, మిగిలినటువంటి వారు కూడా దాన్ని అంగీకరించారు. చివరికి ఏం చేశారు అనగా అతని యొక్క అంగీని ఒక గొర్రెను చంపి ఆ గొర్రె రక్తంలో దాన్ని ముంచి వేస్తారు. To show his father that we found this coat, some animal must have eaten him. ఇదిగో ఈ యొక్క అంగీని మేము చూచాము, అతన్ని ఏదైనా జంతువు తినివేసిందేమో అని మన తండ్రికి చెబుదామలే అనుకున్నాం. And they saw a band of traders going towards Egypt. అయితే అదే సమయంలో ఐగుప్తు దేశానికి వెళుతున్నటువంటి కొంతమంది వ్యాపారస్తులను వారు చూచారు. And for some money they sold their brother to become a slave. కనుక కొంత సొమ్ము తీసుకొని తన యొక్క సహోదరుని ఒక బానిసగా వారికి అమ్మి వేస్తూ ఉన్నారు. Now in this we learn another characteristic of Joseph. ఇక్కడ మనం యోసేపు యొక్క మరొక వ్యక్తిత్వాన్ని మనం ఇక్కడ చూడగలుగుతాం. While he was in that pit, he was crying out, oh brother, save me, don't kill me. He was crying out to them. ఆ యొక్క గుంటలో అతడు ఉన్నప్పుడు, అయ్యో అన్నలారా నన్ను చంపవద్దు, నన్ను రక్షించండి, నన్ను కాపాడండి అని వేడుకుంటూ ఉన్నాడు. But they hated him so much, they just didn't listen to his cries. కానీ ఎంతగా వారు అతన్ని ద్వేషించారంటే అతని యొక్క మాటలను వారు వినడం లేదు. And they sold him to slavery. ఇలాగున అతని బానిసరుగా ఇతరులకు అమ్మి వేస్తూ ఉన్నారు. Imagine Joseph, his hands are bound with chains and he is being taken to Egypt as a slave. మరి ఈ రీతిగా ఐగుప్తులోనికి ఒక బానిసగా అతని యొక్క 2 చేతులు కట్టబడినటువంటి వాడే తీసుకుని వెళ్ళిపోబోతున్నాడు. An innocent child, innocent teenager maybe. అమాయకమైనటువంటి యవనస్తుడై ఉండవచ్చేమో అతడు. How much bitterness could have come into his heart? ఒకవేళ అతని యొక్క హృదయంలో ఎంత ద్వేషము వారి ఎడల కలిగి ఉండాలి. How much anger and resentment he would have had against his brothers. He could have had. తన యొక్క సహోదరుల మీద తప్పకుండా ఎంతో కోపాన్ని ద్వేషాన్ని కలిగి ఉండవలసినదే ఉన్నది. But the Bible never records, he never spoke anything against his brothers. కానీ బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే తన అన్నలైనటువంటి వారికి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా పలికినట్లుగా He వ్రాయబడింది. never got bitter against God. తన యొక్క దేవుని ఎడల ఏ విధమైన ద్వేషాన్ని పెంచుకోవడం. See, when we go through misfortune, కానీ ఎప్పుడైతే మనం శ్రమలను అనుభవిస్తూ when difficult times come, కష్ట సమయాలు మనకు ఎదురవుతూ ఉంటాయి, we start grumbling and mumbling. వెంటనే మనము దేవుని మీద సనుక్కోవటం మొదలు పెడుతూ ఉంటాం. We get angry at the people who did bad things to us. మనకు చెడు చేసినటువంటి వారి మీద కోపాన్ని మనం తెచ్చుకుంటూ We ఉంటాం. harbor resentment against them. వారి కొరకు ద్వేషాన్ని మనము హృదయంలో పెంచుకుంటూ And ఉంటాం. we think of taking revenge against them. అంతే కదండి, వారి మీద ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటాము. We want to take back what they have done, we'll give it back to them.
వారు మనకేం చేశారు దానికి పదింతలు ఇతరులకు మనం చేయాలనుకుంటాం. But Joseph, nothing is mentioned that Joseph had any bitterness against his brothers. కానీ యోసేపు తన యొక్క అన్నల ఎడల ఏ విధమైనటువంటి ద్వేషాన్ని కలిగి ఉన్నట్లుగా ఎక్కడ రాయబడ్డాన్ని చూడము. And there is no record that he grumbled and mumbled against God. అంతేకాదండి దేవుని మీద అతడు సనుగుకున్నట్లుగా కూడా ఎక్కడ మనం చదవము. He could have said, God, I am so good, I didn't do anything wrong, why this is happening to me? దేవా ఇదిగో నేను ఏమాత్రం చెడు చేయలేదే, మంచివాడనుగా ఉన్నాను, ఎందుకు నాకు ఇలా జరిగింది అని ఎప్పుడు అతడు మాట్లాడలేదు. So if you do something wrong and you suffer for it, okay, you have done, it's your mistake and you are paying the price. ఒకవేళ నీవు తప్పిదం చేశావు, దాని యొక్క ఫలితాన్ని అనుభవిస్తున్నావు, నీవు తప్పిదం చేశావు కాబట్టి దాన్ని పొందుకున్నావు, దానిలో తప్పేమీ లేదు. But if you don't do anything wrong and yet you suffer, that's when people get bitter. కానీ నీవు ఏమి తప్పు చేయకపోయినప్పటికీ నీకు కష్టము కలుగుతున్నట్లయితే అప్పుడు తప్పకుండా మనుషుల హృదయంలో ద్వేషము, బాధ కలుగుతుంటుంది. Maybe you were honest in your work, but the other office goers put a false case against you and troubled you. Maybe that happened to you. నీ యొక్క ఉద్యోగంలో నీవు చాలా నమ్మకముగా పనిచేస్తున్నావు, కానీ మిగిలినటువంటి వారు నీకు కావాలని చెప్పి తప్పిదాన్ని నీ మీద రుద్దారు, అయి ఉండవచ్చు అలాగా. And then you get so angry at them and then you get bitter against God. దాన్ని బట్టి వారి మీద నీకు చాలా కోపము కలుగుతున్నది, అంతేకాకుండా దేవుని మీద కూడా ద్వేషాన్ని పెంచుకుంటావు. And you said, where is God? Where is God who is just? Where is the justice? దేవుడు ఎక్కడ ఉన్నాడు? న్యాయమైనటువంటి రీతిగా దేవుడు తీర్పు తీరుస్తాడంటాడు, అయితే న్యాయం ఏం జరగలేదని. I've done all the right things and I'm suffering. నేను అన్ని మంచి పనులే చేశాను, ఇంకా నేను కష్టం అనుభవిస్తున్నాను. Joseph never did anything wrong. కానీ యోసేపు ఏ విధమైన తప్పిదాన్ని చేయలేదు. Yet he became a slave. He was sold as a slave. అయినప్పటికీ అతడు ఒక బానిసగా అమ్మివేయబడుతూ ఉన్నాడు. In Egypt, he had to stand with the slaves for somebody to come and buy him with money. ఐగుప్తు దేశంలో మిగిలినటువంటి బానిసలతో కలిసి అతను నించోవాలి, మిగిలిన ఎవరో వచ్చి అతన్ని డబ్బిచ్చి కొనుక్కున్నంత వరకు అక్కడే ఉండాలి. What a humiliating experience he went through. ఎంత దీనమైనటువంటి పరిస్థితిని అతడు ఎదుర్కొన్నాడు. He was beloved of his father. He had so much blessing in his father's house. తన యొక్క తండ్రి చేత ఎంతో ప్రేమించబడి ఉన్నాడు. తండ్రి ఇంట అనేకమైనటువంటి సంపదలు ఉన్నాయి అతనికి. But now he's standing with people waiting to be sold. కానీ ఇప్పుడు అతడు ఒక బానిస వలె మిగిలినటువంటి వారితో కొనబడడానికి అన్నట్లుగా సిద్ధంగా ఎదురు చూస్తూ. What a horrible experience. చూసారు ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి. None of us go through such an experience. అటువంటి పరిస్థితిలో మనం ఎవ్వరము కూడా లేమండి. But if suppose we had to go through that, what would be our reaction? ఒకవేళ అటువంటి పరిస్థితి మనం ఎదుర్కొన్నట్లయితే మనము ఏ విధముగా దానికి స్పందిస్తాము? We'll say, oh, I don't believe in God. నేను దేవునికి నమ్మను అనుకుంటాను. See what he has done to me. నా దేవుడు నాకు ఏం చేశాడో చూడండి. What is the benefit of serving God? దేవుని సేవించడం వలన ఉపయోగం ఏమిటి అనుకుంటా. I followed God and look what happened to me. దేవుని నేను వెంబడించాను కానీ జరిగినది ఏమిటో చూడండి అంటాము. Joseph never said that. యోసేపు అలా ఎప్పటికీ చెప్పలేదు. He stood there with them. He was bought by somebody, paid money and took him home and made him a slave in the house. వారితో పాటు అలాగే నించుని ఉన్నాడు, ఒకరు వచ్చి కొనుక్కునేంత వరకు అలాగే ఉన్నాడు. అతని యొక్క ఇంటిలో ఒక పనివానిగా మారిపోతూ. What a humiliation. చాలా దీనమైనటువంటి పరిస్థితి. But yet Joseph's faith never shook. అయినప్పటికీ కూడా యోసేపు యొక్క విశ్వాసం మాత్రం కదలించబడలేదు. It says in the book of Psalms 105 verse 17 to 19. 105వ కీర్తన 17 నుంచి 19వ వచనం వరకు గనక మనం గమనించినట్లయితే, He sent a man before them, even Joseph, who was sold for a servant. And verse 18, whose feet they hurt with fetters. He was laid in iron. And verse 19, until the time came that his word came, the word of the Lord tested him. 105వ కీర్తన 17 నుంచి 19వ వచనం వరకు మనం చదివినట్లయితే, వారికంటే ముందుగా ఆయన యొక్కని పంపెను, యోసేపు దాసుడిగా అమ్మబడెను, వారి సంఖ్యల చేత అతని కాలు నొప్పించిరి, ఇనుము అతని ప్రాణమును బాధించెను, అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతని పరిశోధించుచూ ఉండెను. What a lesson we learn from this. ఇక్కడ మనం ఏ విధమైనటువంటి గొప్ప పాఠాన్ని నేర్చుకోవాలి. The hard things that happen to you is not an accident. నీ జీవితంలో ఎదురైనటువంటి కష్టములు అనేటువంటివి అనుకోకుండా వచ్చినవి కాదు. When people speak falsely against you, not an accident. ఒకవేళ ప్రజలైనటువంటి వారు నీ మీద తప్పిదాన్ని మోపుతూ ఉన్నారంటే అది అనుకోకుండా జరిగినది కాదు. God has a plan for your life. దేవుడికి నీ యొక్క జీవితంలో ఒక ప్రణాళిక ఉన్నది. And to bring that plan to pass, he has to allow these things to happen. ఆ ప్రణాళిక నీ జీవితంలో నెరవేర్చడానికి ఈ కొన్ని విషయాలు నీ జీవితంలో జరగవలసినది ఉన్నది. As we read in verse 19, until the time that his word came, the word of the Lord tested him and tried him. 19వ వచనాన్ని మనం చూసినట్లయితే, అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతని పరిశోధించుచూ ఉండెను. God tests you and tries you in fire. దేవుడు నిన్ను ఈ యొక్క అగ్ని కొలిమిలో
పరిశోధిస్తూ ఉంటాడు. Because he wants to refine you and make you like pure gold. ఎందుకనగా అతడు నిన్ను మరి శుద్ధమైనటువంటి బంగారముగా మార్చాలనుకుంటున్నాడు. When you go through tough times, ఎప్పుడైతే నీవు కష్టములను అనుభవిస్తావు, if you are a child of God, నీవు దేవుని యొక్క బిడ్డవైనట్లయితే learn to say, Lord, I don't know why it's happening, but I trust you. దేవా, నాకు ఇది ఎలాగో జరుగుతున్నదో నాకు తెలియదు, కానీ నేను నమ్ముతూ ఉన్నాను. I know that no accidents will happen in my life. నా జీవితంలో ఏ విధమైన యాక్సిడెంట్ జరగవన్న సంగతి నాకు తెలుసు. Whatever comes in my life, నా జీవితంలో ఏది జరిగినప్పటికీ you have allowed it to teach me something. నాకు కొన్ని నేర్పించడం కోసమైనట్లుగా వాటి నా జీవితంలో నీవు పంపించావు. Because you have a great future for me. ఎందుకనగా నా కొరకనట్లుగా గొప్ప భవిష్యత్తును నీవు దాచి ఉంచావు. My faith will not shake. You must decide, I will not shake in my faith. నా యొక్క విశ్వాసము కదల్చబడలు అనేటువంటి నమ్మకాన్ని, దృఢ నిశ్చయాన్ని నీవు చేసుకో. When troubles come, Satan is always there to put doubt in your mind. కష్టములు వచ్చినప్పుడు అపవాది ఎప్పుడు నీ యొక్క మనసులో సందేహాన్ని రేకెత్తించడానికి ప్రయత్నం చేస్తాడు. Oh, God doesn't care for you. దేవుడు నిన్ను పరీక్షించడం లేదు, నిన్ను చూడడం లేదు అంటాడు. If God loves you, why did he allow this to happen to you? దేవుడు ఒకవేళ నిన్ను ప్రేమించినట్లయితే ఎందుకు ఇలాగనో నీకు జీవితంలో జరగనిచ్చాడు అనుకుంటావు. That's when we must say, shut up, Satan. అప్పుడే మనము అపవాది నీవు నోరు మూసుకొని చెప్పాలి. My God loves me. He has good plans for my life. నా దేవుడు నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు, నా కొరకు ఆయన గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్నాడని చెప్పాలి. Because you must remember what the word of God says. దేవుని యొక్క వాక్యం ఏం చెబుతున్నదో నీవు జ్ఞాపకం చేసుకోవాలి. In Jeremiah, God says, I know the plans I have for you. ఇర్మియా గ్రంథంలో మనం చూసినట్లయితే నీ కొరకు నేను ఉంచినటువంటి ప్రణాళికలు నాకు తెలుసు అని చెబుతూ ఉన్నాడు. Plans for good, to prosper you. నిన్ను ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకుని వెళ్ళేటువంటి ప్రణాళికలే నేను కలిగి ఉన్నాను. Not for evil. కానీ నీకు చెడు చేసేవి కాదు. I will give you an expected end. నీకు ఒక మంచి ముగింపుని నేను ఇవ్వబోతున్నాను. See, for the future God has for you. నీవు భవిష్యత్తు కొరకు దేవుడు నీ కొరకు కలిగి ఉన్నాడు. And whatever future he has for you, he has to take you through tough times to prepare you for the future. నీ భవిష్యత్తు గురించి దేవుడు ఏ విధమైన ప్రణాళికలు కలిగి ఉన్నాడో వాటి కొరకు నిన్ను సిద్ధం చేయాలంటే ఇటువంటి కష్టదారులలో నుంచి నిన్ను దేవుడు నడిపించాలి. One pastor said, ఒక పాస్టర్ గారు ఎలా అన్నారండి, the people who trouble you, నిన్ను ఎవరైతే కష్టపెడతారో, oh, you must bless them because they are teaching you things free of charge. నీవు వారిని ఆశీర్వదించాలి. ఎందుకనగా నీకు ఏ విధమైన సొమ్ము చెల్లించకుండానే వారు నీకు కావాల్సిన వాటిని చేస్తారు. You are not paying them for the lessons you are learning. It's all done free of charge. నీవు నేర్చుకునేటువంటి దేని కొరకు కూడా వారికి నీవు డబ్బులు ఇవ్వడం లేదు, నీవు అంత ఉచితంగా నేర్చుకుంటావు. So be happy when troubles come. Oh, praise God, I'm learning something new. కనుక కష్టములు వచ్చినప్పుడు నేను దీనిలో నుంచి నూతనమైన విషయాలు నేర్చుకుంటున్నాను కాబట్టి దేవా నీకు స్తోత్రమని చెప్పాలి. So the fourth thing we see about Joseph was he never meant, the third thing is he never had bitterness against God or his brothers. మూడో విషయం యోసేపులో మనం చూచేటువంటిది ఏమిటనగా తన యొక్క అన్నల ఎడల గాని లేకపోతే తన దేవుని ఎడల కానీ ఏ విధమైన ద్వేషాన్ని కలిగి ఉండడం లేదు. The fourth thing we see about Joseph. అయితే ఇక నాలుగవదిగా యోసేపులో మనం చూచేటువంటిది, when he was bought as a slave, ఎప్పుడైతే అతడు బానిసగా కొనబడి ఉన్నాడు, he became a slave in one man called Potiphar. ఆయన పొతీఫరు అనబడేటువంటి ఒక వ్యక్తికి బానిసగా మార్చబడి ఉన్నాడు. And in that house, ఆ యొక్క ఇంటిలో he was so honest and so perfect. అతడు ఎంతో నమ్మకముగా ఎంతో ఖచ్చితంగా పనులు చేస్తూ ఉన్నాడు. He showed complete integrity in his work. తన యొక్క పనిలో ఏ విధమైనటువంటి మోసము లేకుండా నమ్మకముగా పని చేస్తూ ఉన్నాడు. Never cheated, never stole anything. ఎవరిని కూడా మోసగించడం లేదు, దేనిని దొంగిలించడం లేదు. Not shoddy in his work. అంతేకాకుండా తన యొక్క పనిలో అలసత్వం ప్రదర్శించడం లేదు. Honestly, truthfully and with all his heart he did his work. నమ్మకముగా సత్యముగా తన యొక్క హృదయపూర్వకంగా పని చేస్తూ ఉన్నాడు. It says in Genesis chapter 39 and verse 5. ఆదికాండం 39వ అధ్యాయం 5వ వచనంలో గనుక మనం చూసినట్లయితే, and it came to pass that from the time that he made him overseer in his house, that the Lord blessed the house of Potiphar for his sake, and the blessing of the Lord was upon all that he had in the house and in the field. అతడు తన ఇంటి మీదను తనకు కలిగినదంతటి మీదను అతని విచారణకర్తగా నియమించిన కాలం మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తీయుని ఇంటిని ఆశీర్వదించెను. యెహోవా ఆశీర్వాదం ఇంటిలోనేమి పొలములోనేమి అతనికి కలిగిన సమస్తము మీదను ఉండెను. And verse 6 it says, and he left all that he had in Joseph's hand, and he knew not what all he had except the bread that he ate. That's all he knew. He left everything in Joseph's hand. ఇక 6వ వచనంలో మనం చూసినట్లయితే అతడు తనకు కలిగినదంతయు యోసేపు చేతికి అప్పగించి తాను ఆహారము తినుట తప్ప తనకేమి ఉన్నదో ఏమీ లేదో విచారించినటువంటి వాడు కాదు. And see the wonderful thing. ఇక గొప్ప విషయం ఏమిటో చూడండి ఇక్కడ. This slave Joseph from a foreign country, ఈ యొక్క బానిస అయినటువంటి యోసేపు ఒక అన్య దేశంలో నుంచి వచ్చాడు. and this Egyptian man
trusted him so much, he gave everything into his hand. కానీ ఐగుప్తీయుడైనటువంటి యజమానుడు ఏం చేస్తున్నాడు అనగా అతని మీద ఎంతో నమ్మకముతోటి తన ఇల్లంతటిని కూడా అతని చేతికి His అప్పగిస్తున్నాడు. accounts, he gave it to Joseph. You look after the accounts. తన లెక్కలన్నిటినీ కూడా ఇదిగో నీవే పరిశీలన చేయని చెప్పి యోసేపుకి అప్పగించి వేస్తున్నాడు. All his possessions, you be the overseer of my possessions. తనకున్నటువంటి ఆస్తి అంతటి మీద ఇదిగో నీవే దీని మీద విచారణకర్తగా ఉండని అప్పగించి వేస్తున్నాడు. Only thing he knew about his house was what food he was eating. That's all. అతని యొక్క ఇంటిలో ఏమి అతడు ఆలోచన చేస్తున్నాడనగా తను ఏమి తింటూ ఉన్నాడో దాన్ని మాత్రమే చూస్తూ ఉన్నాడు. Wonderful lesson of integrity and honesty. ఒక నమ్మకమైనటువంటి విషయాన్ని గురించినటువంటి గొప్ప పాఠాన్ని ఇక్కడ మనం నేర్చుకుంటాం. If you're honest and truthful in your work, people will trust you. నీ పనిలో నీవు నమ్మకముగా ఉన్నట్లయితే ప్రజలు నిన్ను నమ్ముతారు. And your boss will be happy with you. అంతేకాదండి, నీ యజమానుడు నిన్ను బట్టి ఎంతో సంతోషిస్తాడు. If you are honest and truthful, he will promote you. నీవు నమ్మకముగా ఉండి సత్యముగా ప్రవర్తించినట్లయితే నిన్ను అభివృద్ధిలోనికి తీసుకుని వస్తాడు. Don't try to get promotion by dubious means or underhand means. మరి ఈ రీతిగా పదోన్నతి అనేటువంటిది ఏ విధమైన ఒక ఇతరులకు లంచం ఇచ్చో లేకపోతే మోసగించో తెచ్చుకోవడానికి ప్రయత్నించవద్దు. Your promotion will come when you are honest and truthful. Your promotion automatically will come. నీవు నమ్మకముగా నీ పనిలో నమ్మకముగా పని చేసినట్లయితే ప్రమోషన్ అనేటువంటి దానంతట అదే వస్తుంది నీకు. God will promote you. దేవుడే నిన్ను ఉన్నత స్థితికి తీసుకుని వస్తాడు. God will give you favor in the sight of your boss. నీ యొక్క యజమాని కంటి ఎదుట నీకు దయను కలుగు చేస్తాడు ఆయన. And Potiphar made Joseph the head of all his servants. అంతేకాదండి, ఈ యొక్క పొతిఫర్ ఏం చేస్తున్నాడుగా యోసేపు తనకున్నటువంటి సేవకులందరి మీద మరి విచారణకర్తగా నియమిస్తూ ఉన్నాడు. Why do we have to be so honest and truthful? ఎందుకు మన యొక్క పనిలో మనం నమ్మకముగా ఉండాలి? Don't think that you're working in the job just for your boss. నీవు కేవలం యజమానుల కొరకు మాత్రమే పని చేస్తున్నావా అని అనుకోవద్దండి. Don't think you're doing your business just to earn your own money and look after yourself. నీ వ్యాపారాన్ని కేవలం నీ కొరకే అన్నట్లుగా కావలసిన దాన్ని సంపాదించుకోవడానికి అన్నట్లుగా చేస్తున్నావు అనుకో. If you're an employee in some firm, don't think you're just trying to please your boss. నీవు ఏదైనా పనిలో ఉద్యోగుడుగా ఉన్నట్లయితే కేవలం నీ యజమానుని సంతోషపరచడానికి మాత్రమే చేస్తున్నావు అనుకో. Or don't just work, okay, for my salary at the end of the month, for that only I'm doing extra, I will not do. Don't think like that. కేవలము నీ యొక్క నెల చివరిలో వచ్చేటటువంటి జీతము కొరకు మాత్రమే పని చేస్తూ ఉన్నాను, మిగిలినటువంటిది నేను చేయను అని అనుకున్నావు. And try to do the minimum work you can do just to get the salary. Don't do that. నీ యొక్క జీతము సంపాదించుకోవడానికి నీవు చేయగలిగినటువంటి అతి తక్కువ పని మాత్రమే చేయడానికి ప్రయత్నించు. The Bible says in 1 Corinthians chapter 10 verse 31 and 32. మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 31 32 వచనాన్ని గనుక మనం గమనించినట్లయితే In verse 31 it says 1 Corinthians 10, whatever you do, either eat or drink or whatever you do, do all to the glory of God, giving none offense, neither to the Jews nor to the Gentiles nor to the church of God. No offense. ఇక 31 32 వచనాలు గనక మనం చూసినట్లయితే, కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయండి, యూదులకైనను గ్రీకు దేశస్థులకైనను దేవుని సంగమునకైనను అభ్యంతరము కలుగ చేయకుడి. You live honestly, truthfully and do your work to the best of your ability because you're doing it unto God, not unto man. నీవు చేయగలిగినటువంటి సామర్థ్యం అంతటితోటి నీ పనిలో నమ్మకమైనటువంటిదిగా పని చేయి. ఎందుకనగా నీవు చేసేటువంటి పని దేవుని కొరకు అనగా దేవుని కొరకు నీవు చేస్తున్నావు, మనిషి కొరకు చేయదు. You're not doing it just to get a salary. నీవు కేవలం జీతము కొరకు అన్నట్లుగా చేయడం లేదు. But you want to honor God in whatever you do. నీవు చేసే ప్రతి దానిలోనూ కూడా దేవుని మహిమ పరచాలనేటువంటి ఉద్దేశంతో In చేయాలి. Colossians chapter 3 verse 17. కొలస్సీయులకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనంలో కూడా మనం చూస్తే, Whatever you do in word or deed, do all in the name of the Lord Jesus, giving thanks to God the Father by him. మరియు మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి. That is how we are supposed to live our life. మన జీవితం అంతా ఈ రీతిగానే మనం జీవించవలసి ఉంది. That's how Joseph was. యోసేపు కూడా ఇలాగే జీవించాడు. Wherever he was put, అతడు ఎక్కడ ఉంచబడినప్పటికీ honesty, integrity and truthfulness. ఎంతో నమ్మకమైనటువంటి వాడుగా సత్యమైనటువంటి రీతిగా ప్రవర్తించగలిగాడు. Every boss fully trusted him. ప్రతి యజమానుడు కూడా అతన్ని పూర్తిగా నమ్మాడు. Afterwards he was put in prison. We'll come to that. ఆ తర్వాత అతడు చెరసాలలో వేయబడ్డాడు. దాని గురించి మనం చూడబోతున్నాం. In the prison also, ఆ యొక్క చెరసాలలో కూడా he was such a model prisoner. అతడు ఎంతో మంచి ఖైదీగా ఉంటూ ఉన్నాడు. He was such a wonderful person that the jailer said everything is in your hand. మరి ఆ యొక్క చెరసాల యజమానుడు కూడా ప్రతిదీ నీ చేతిలోనే ఉన్నది అని చెప్పగలిగేటువంటి రీతిగా నమ్మకమైన వాడుగా ఉన్నాడు. You be the overseer of all the prisoners. మరి ఈ యొక్క ఖైదీలో ఉన్నటువంటి వారందరి మీద నీవే యజమానుడుగా ఉండు అంటున్నాడు. That is how we are supposed to live. ఇలాగున మనం జీవించవలసి ఉన్నాం. Do everything
for the glory of God. దేవుని యొక్క మహిమార్థమే సమస్తమును చేయవలసి ఉన్నాము. Because one day we have to give account to Him. ఎందుకని ఒక రోజున మనము మన యొక్క జీవితాన్ని గురించి లెక్క అప్పచెప్పాలి. And if you are careless, lazy, cheating, God will ask you, why were you like that? ఒకవేళ నీవు గనక ఈ విధముగా ఏ విధమైన పని పాట లేకుండా నమ్మకము కలిగి ఉండకుండా ఉన్నట్లయితే దేవుడు దాన్ని లెక్క అడుగుతాడు. I'm coming to the end of my message today. ఈ రోజు నా యొక్క ప్రసంగ అంశము చివరి భాగానికి వస్తున్నాను. I'll continue next week on the other characteristics of Joseph. ఇక యోసేపును గురించిన మిగిలిన వ్యక్తిత్వాలను గురించి మనం వచ్చే వారములలో We నేర్చుకోబోతున్నాము. learn two things today. ఈ రోజు మనం రెండు విషయాలు నేర్చుకున్నాం. Whatever happens in your life, don't have bitterness against people or against God. నీ జీవితంలో ఏది జరిగినాను కూడా ప్రజల ఎడల కానీ లేకపోతే దేవుని ఎడల కానీ ఏ విధమైన ద్వేషాన్ని కలిగి ఉండవద్దు. Know that God allows things to happen for your good. నీకు మంచి చేయడం కోసమే దేవుడు అలాంటి వాటిని నీ జీవితంలోనికి రానిస్తున్నాడు. Even the bad things. నీవు జరిగేటువంటి చెడు విషయాలు To కూడా teach you some wonderful lessons. అవి నీకు ఎంతో గొప్ప విషయాల్ని నేర్పించడం కోసమే The వస్తున్నాయి. second thing we learned. ఇక రెండో విషయం In your job, in whatever you do it for the glory of God. Do it as unto God. నీవు చేసేటువంటి ప్రతి పని ఏ పని చేస్తున్నప్పటికీ దానిని దేవుని మహిమార్థమే దేవుని కొరకు చేస్తున్నట్లుగానే చేయి. In absolute honesty, integrity and truthfulness. తప్పకమైన పూర్తి నమ్మకత్వముతోటి హృదయపూర్వకముగా సత్యవంతముగా నీవు ప్రవర్తించాలి. I want to ask you, ఒక విషయం నేను అడగాలను. do you know the God of the heavens and the earth? భూలోకము యొక్క దేవుడు నీకు తెలిసి ఉన్నాడా? Do you have assurance that when you leave this world, you will go to heaven? ఈ లోకము నీవు విడిచినప్పుడు పరలోకానికి వెళ్తావు అనేటువంటి నమ్మకం నీకున్నదా? If you want that assurance, నీకు ఆ నమ్మకము కావాలనుకుంటే, if you have never accepted Jesus Christ into your life, ఇంకా నీవు యేసుక్రీస్తుని నీ జీవితంలోనికి ఇప్పటికీ అంగీకరించకపోయినట్లయితే do it today. ఈ రోజే నువ్వు చెయ్యి. Your life will be safe. నీ జీవితం మార్చిపోతుంది. Your name will be in the నీ book యొక్క of life. పేరు దేవుని యొక్క గొర్రెపిల్ల జీవ గ్రంథమందు వ్రాయబడుతున్నది. Pray with me. నాతో ఇప్పుడే ప్రార్థించు. Repent of your sins. నీ పాపము నుంచి పశ్చాత్తాపడము. Turn away from all your ways నీ పాపపు జీవితం అంతటిని విడిచిపెట్టుము. and face the Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తుని నీవు ఎదుట నిలబడము. Lord Jesus, ప్రభువైన యేసు, I am a sinner నేను పాపిని, and I repent of all my sins. అంతేకాకుండా నా పాపములన్నిటికీ నేను పశ్చాత్తాపడుతూ ఉన్నా. I ask you to come into my heart. నా హృదయములోనికి రమ్మని నిన్ను వేడుకుంటూ ఉన్నా. Cleanse me from my sin. నా పాపముల నుంచి నన్ను శుద్ధినిగా చేయండి. Wash me in the precious blood you shed on that cross. ఆ సిలువలో నీవు ఖర్చినటువంటి ప్రశస్తమైనటువంటి రక్తములో నా పాపములను కడిగివేయండి. I believe you died on the cross for my sins and you rose again. నా పాపముల కొరకే నీవు సిలువలో మరణించావని తిరిగి పునరుద్ధరణ తిరిగి లేచి ఉన్నావని నమ్ముతూ ఉన్నా. Make me your child. నన్ను నీ బిడ్డగా మార్చుకోనండి. I will follow you from this day onwards. ఈ రోజు నుంచి నేను నిన్నే వెంబడిస్తూ ఉంటాను. In Jesus' name I pray. యేసు నామమున స్తుతిస్తున్నాను. ఆమేన్. Father Lord, I pray for those who are sick. ప్రభువైన యేసు, ఇదిగో అనారోగ్యం కలిగిన వారి కొరకు నేను I ప్రార్థిస్తున్నాను. rebuke every disease in Jesus' name. యేసు నామమున ప్రతి అనారోగ్యమును విడిచి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. Cancer, go in Jesus' name. క్యాన్సర్ యేసు నామమున విడిచి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. Paralysis, go in Jesus' name. పక్షపాతమా, ఇదిగో నీ యొక్క యేసు నామమున విడిచి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. Incurable disease, be cured in Jesus' name. స్వస్థపరచబడనటువంటి అనారోగ్యం ఏదైనప్పటికీ యేసు నామమున ఇప్పుడే స్వస్థపడుమని I ఆజ్ఞాపిస్తున్నాను. cover you with the blood of Jesus. యేసు యొక్క రక్తంతో నేను ముద్రిస్తున్నాను. Healed by his stripes. ఆయన యొక్క దెబ్బల చేత మీరు స్వస్థపడి ఉన్నారు. In Jesus' name I pray. యేసు నామమున ప్రార్థిస్తూ ఉన్నాను. Amen. ఆమేన్. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును I'll గాక. see you next week. మరలా వచ్చే వారం తిరిగి కలుసుకుందాం.